ఆశ్చర్యం చెప్పనా, బయట వాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మామయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలి ఏమి లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని, నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేల్ అనబడదు అన్నాడు.